హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా వీధి గణపయ్యకి మేము చేసిన 5 రకాల ప్రసాదాలు. అందులో ఒకటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళని ఫస్ట్ ప్రసాదంగా మీకు నేను చూపిస్తున్నాను. ఉండ్రాళ్ళంటే ఎవరికి తెలియదండి, అందరికీ తెలిసిందే కదా! అందుకని నేను నా స్టైల్‌లో ఎలా చేశానో చూపిస్తున్నాను. ముందుగా బెల్లాన్ని తీసుకొని గిన్నెలో పెట్టి కొంచెం నీళ్లు పోసి అది పాకం వచ్చే ఒక 10 నిమిషాలు అయ్యేదాకా ఉంచి, పాకం వచ్చేదాకా ఉంచి, అందులో కొంచెం యాలక్కాయ, పంచదార కలిపిన పొడేసుకొని, తర్వాత పిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే కొంచెం ఆరాక కొద్దిగా గట్టి పడితే గనుక కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తర్వాత ముద్దలా చేసుకోవచ్చు. కానీ నాకైతే కరెక్ట్‌గానే వచ్చిందనిపించింది. అందుకనే నేను ఇట్లా చూపిస్తున్నా. అలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసేసుకొని కొంచెంసేపు ఆరనివ్వాలి. వేడిగా ఉంటే ఎవరం కూడా ఉండ్రాళ్ళలా చేయలేం కదండీ! చెయ్యి కాలుతుంది కదా! అందుకనే కొంచెం ఆరిన తర్వాత చూసారా నాకైతే ఎట్లా ముద్దయిందో. ఇట్లా చిన్న చిన్నగా ఉండ్రాళ్ళు చేసుకున్నా. అంటే మీ ఇష్టం అది. మీరెలా చేసుకుంటారో అది మీ ఇష్టం బట్టి ఉంటది. కొంతమంది చిన్నగా చేస్తారు, కొంతమంది పెద్దగా చేస్తారు. ఇదే పిండిని ఉండ్రాళ్ళలా చేస్తారు, కుడుములా చేస్తారు. నేనైతే ఉండ్రాళ్ళలానే చేశానండి. ఎందుకంటే నాకు ఉండ్రాళ్ళలా చేయడం అంటేనే అట్లా ఇష్టం. అందుకని అట్లా చేశాను. కొంచెం గిన్నెలోకి చేసేసుకొని తర్వాత డైరెక్ట్‌గా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఇడ్లీ పాత్రని తీసుకెళ్ళి కుక్కర్‌లో ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టేసి ఇట్లా ప్లేట్‌లో పెట్టేసుకుని నాకైతే 4 ప్లేట్‌లయినియండి ఈ ఉండ్రాళ్ళు. నేనైతే ఫుల్ సాటిస్ఫై. నాకైతే బానే అనిపిచ్చింది. బానే చేశాను. నాకొచ్చినట్టు, నాకు చేతనైనట్టు చేశాను. మీకెలా నచ్చిందో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను ఎన్ని వీడియోలు పెట్టానో నాకే తెలీదు. కానీ నిన్న చూసుకుంటే 99 వచ్చింది. అలాగే నేను పెట్టే 100వ వీడియో కూడా కొంచెం ఈ వినాయకుడిదే ఫుల్ వీడియో పెడదామని పెట్టాను. ఇంతవరకు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఈ వీడియో పెడతాను, చేస్తాను అని నేనెప్పుడూ అనుకోను లేదు, చేయను లేదు. అనుకోకుండా ఇది 100వ వీడియో అయినందువల్ల నాకు కూడా ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఎలా చేస్తానో ఏంటో, యూట్యూబ్‌లో వీడియోలు ఎలా పెడతానో ఏంటో అనుకుంటూ స్టార్ట్ చేశాను. అందుకనే చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ పెట్టండి. నేను చేసిన ఉండ్రాళ్ళు ఎలా ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.